ఈరోజు మన ఫిక్కీ తెలంగాణ వాళ్ళు ఎడ్యుకేషన్ గురించి ఒక కాన్ఫరెన్స్ చేశారు. ఈ కాన్ఫరెన్స్లో నేను ఫ్యూచర్ జాబ్స్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ జాబ్స్కి ఎలా మనం పిల్లల్ని తయారు చేయాలనేటువంటి విషయం గురించి మాట్లాడాను. ఈ టెక్నాలజీ చేంజెస్ వల్ల, ఈ సొసైటల్ చేంజెస్ వల్ల, ఎకనామిక్ చేంజెస్ వల్ల, ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ వల్ల తప్పకుండా జాబ్ ప్రొఫైల్స్ మారుతాయి. మనం ముందు చూసే ఉంటాము, మనకు తెలిసిన జాబ్స్ అన్నీ కొన్ని ఇప్పుడు ఎక్స్టింక్ట్ అయిపోయాయి. స్టెనోగ్రాఫర్ అన్నారనుకోండి, టైపిస్ట్ అన్నారనుకోండి, అవి లేవు. కొత్తగా వచ్చిన ఏంటంటే డేటా సైంటిస్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిస్టు, ఇటువంటి జాబ్స్ కొత్తగా వచ్చాయి. మనం మన పిల్లల్ని ఈ కొత్త స్కిల్స్కే కాదు, వాళ్ళ మైండ్ సెట్ ఎలాగంటే ఇంకా కొత్త స్కిల్స్ వస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడేది దేని గురించి, ఏఐ గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళం, ఏఐ వస్తుందని చెప్పి. మీరు గత సంవత్సరం 2 సంవత్సరాల్లో చూస్తే చాట్ జీపీటీ చాలా పాపులర్ అయిపోయింది. ఎల్ఎల్ఎం అంటారు, అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు అన్నమాట. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్తో స్పెషలైజేషన్ కావాల్సి వచ్చింది. అలాగే ఇంకొక 12 నెలలు 24 నెలల్లో ఇంకో కొత్త టెక్నాలజీస్ ఏమొస్తే మనకు తెలియదు. సో మన పిల్లలకి ఏం కావాలంటే ఎబిలిటీ టు బి వెరీ అజైల్, కొత్తవి నేర్చుకోవాలన్నమాట. అడాప్టబిలిటీ ఎక్కువ ఉండాలి. తర్వాత ఏమో డిసప్పాయింట్ అవ్వకుండా రెసిలియన్స్ ఉండాలి వాళ్ళకి. సో క్రిటికల్ థింకింగ్ ఒకటి నేర్చుకోవాలి. రెండోదేమో లెర్నింగ్ అనేటువంటిది ఒకసారి కాదు, లైఫ్ లాంగ్ నడుస్తుంది. ఒక డిగ్రీతో ఇక ప్రపంచంలో వచ్చే సంవత్సరాల్లో ఒక డిగ్రీ సరిపోదు. మనం కంటిన్యూస్గా డిగ్రీస్ తీసుకుంటూ ఉండాలన్నమాట. అంటే మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇవన్నీ జరగాలి అంటే మన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కావాలి, కరికులం ఇంప్రూవ్ కావాలి, అకాడమీ ఇండస్ట్రీ రిలేషన్ పెరగాలి. దీని గురించి చర్చ జరిగిందండి. చాలా మంచి విషయము. ఎందుకంటే ఫిక్కీను ఈ పర్టికులర్ టాపిక్ మీద అందరినీ డిస్కషన్లో పెట్టారు. స్కిల్ డెవలప్ మంచి ఇనిషియేటివ్ అండి. ఇక వచ్చే సంవత్సరాల్లో ఈ స్కిల్స్కే కాకుండా దాన్ని కూడా ఏమన్నారంటే ఈ స్కిల్ ఒక హబ్ అవుతుంది, చాలా స్పోక్స్ వస్తాయని చెప్పారనమాట. మన తక్కిన యూనివర్సిటీలో కూడా స్కిల్ గిన తీసుకెళ్ళగలిగితే వాళ్ళు ఇచ్చేటటువంటి ట్రెడిషనల్ నాలెడ్జ్కి స్కిల్ గిన జంపరిస్తే మనం అప్పుడు నాలెడ్జ్ అవుతుంది అనమాట. ఇదేంటి ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ప్లస్ స్కిల్ అకార్డింగ్ టు మీ ఈజ్ ఈక్వల్ టు నాలెడ్జ్ అనమాట. సో ఈ మంచి ఇనిషియేటివ్ అండి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాం. దాని మూలంగా ఏమవుతుందంటే ఈ హబ్స్కి టెక్నాలజీ ప్రాపగేట్ చేయగలుగుతాం. ఆ టెక్నాలజీ హబ్స్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో కలపడంతో మనకు బాగా నాలెడ్జబుల్ వర్కర్స్ వస్తారు.